0 lead in the series. This is the India's biggest test win by runs in Australia. So ఇంతవరకు ఆస్ట్రేలియా జరిగినటువంటి మ్యాచెస్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా ఈ రకంగా స్కోర్ చేసిందన్న విషయాన్ని భారత క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మరోవైపుగా ఛాంపియన్స్ హావ్ డన్ ఇట్. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో భారత్ అగ్రస్థానానికి వెళ్ళిపోయింది. సో ఈ రోజు జరిగినటువంటి ఈ మ్యాచ్ తో మరోసారి ఇండియన్ క్రికెట్ లవర్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు ఇప్పటికే. సో మంచి ప్రతిభ కనబర్చారు బౌలర్స్, అట్ ది సేమ్ టైం బ్యాట్స్మెన్స్ కూడా. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అగ్రస్థానానికి వెళ్ళింది భారత్. ఈరోజు ఓటమితో ఆసీస్ రెండవ స్థానానికి పరిమితమైంది. ఇక పెర్ టెస్ట్ లో టీమిండియా 2008 తర్వాత మరోసారి ఇక్కడ విజయం సాధించింది. ఆసీస్ కు రెండవ ఇన్నింగ్స్ లో నిర్దేశించినటువంటి 534 పరుల లక్ష్యాన్ని ఛేదించడంలో బ్యాటర్లు విఫలమయ్యారు. సుమారుగా 12 పరులకు 3 వికెట్లు కోల్పోయింది ఆసీస్. ఈ రకంగా మ్యాచ్ చూసిన వాళ్ళంతా కూడా ఉత్కంఠభరితంగా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తారు. ఒకంగా రోమాలు నిక్కపొడిచాయని చెప్పొచ్చు. ప్రతిసారి ప్రతి ఓవర్లో కూడా ఒక వికెట్ తీసినట్టుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో పెవిలియన్ వైపుగా, అంటే అక్కడ ఆసీస్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ ని పెవిలియన్ వైపుగా పరుగులు పెట్టించారు. సో ఈరోజు జరిగిన మ్యాచ్కి సంబంధించి చాలా ఎగ్జైటింగ్ గా చూస్తున్నాం మనం. ఆ స్కోరింగ్ కానివ్వండి, లేదంటే ఆ బౌలర్ల పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి. ఈ పర్ఫార్మెన్స్ మరిన్ని రోజుల్లో రానున్నటువంటి మ్యాచెస్ పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తే భారత్ కి ఇక క్రికెట్ లో తిరుగులేని ఒక అస్త్రంగా శస్త్రంగా ఈ బౌలర్లు కానివ్వండి, బ్యాట్స్మెన్ గారు దొరికారు. వీరంతా కూడా మరిన్ని రోజుల్లో ఈ మరింతగా కూడా పర్ఫార్మెన్స్ చూపించి మరిన్ని రికార్డులను కూడా బద్దలు కొట్టే అవకాశం కనబడుతోంది. ఇక మనం ట్వీట్స్ పరంపర చూస్తున్నాం. ట్వీట్స్ సంబంధించి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, షోన్ బ్రైట్ విత్ ద బాల్, వన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్. జస్ప్రీత్ బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అవకాశం దొరికింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఆయనకి అవకాశం కల్పించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనక ఎన్నుకున్నారు. సో బుమ్రా పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ డెఫినెట్ గా కొనియాడాల్సిందే. యాజ్ ఎ కెప్టెన్ గా బుమ్రా నేతృత్వంలో ఇక్కడ మ్యాచెస్ జరగడం కానివ్వండి, ది సేమ్ టైం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఆయనకు అవకాశం ఇవ్వడం అనేది డెఫినెట్ గా ఒక గౌరవం అని చెప్పొచ్చు. సో బుమ్రా తన ప్రతిభని కనబరచడం బౌలింగ్ పరంగా ఇటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రావడంతో ఆయనకి చాలా గుడ్ అప్రిసియేషన్ కూడా అందిస్తుంది ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ క్రికెట్ లవర్స్ అందరూ కూడా. చూద్దాం ఇంకా రాను రోజుల్లో ఎటువంటి మ్యాచెస్ లో తన ప్రతిభ కనబరచబోతోంది ఇండియా టీम అనేది. कि हमारी टीम जो है कितनी अच्छी है और जब आपके पास बॉलिंग अटैक अच्छा हो ना तो यू कैन विन एनीथिंग है ना. और स्पेशली द प्लेयर लाइक जसवाल वाज एवरीबॉडी नोज कि बहुत अच्छा प्लेयर है, बट अब वो ग्रेट प्लेयर बन गया है. क्योंकि देखिए ऐसी जगह पे रन बनाना और दुनिया के बतासे की जीत होती है. स्पेशली मजा तब आता है जब आप ऑस्ट्रेलिया के घर में जाकर आते हैं, उस विकेट पर हराते हैं जहां पे दुनिया की फास्टेस्ट विकेट है. तो ये ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టెస్ట్ లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియా పైన 295 పరుల తేడాతో విజయం సాధించింది ఇండియా. రెండో ఇన్నింగ్స్ లో 238కే ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. అయితే భారత బౌలర్ల తాటికి ఆస్ట్రేలియా తట్టుకోలేకపోయింది, కుప్పకూలిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో చెరో 3 వికెట్ తీశారు బుమ్రా, సిరాజ్. ఇక టైలెండర్ల పని పట్టారు సుందర్, నితీష్ రాణా. ఇక 2008 తర్వాత పెర్త్ లో భారత్ విజయం సాధించడం మరోసారిగా నమోదైంది. 5 టెస్ట్ల సిరీస్ లో 1-0 తేడాతో భారత్ లీడ్లోకి వచ్చింది. డిసెంబర్ 6న ఆడి లైడ్లో రెండో టెస్ట్ జరగబోతోంది. సో మొత్తం మీద పెర్ టెస్ట్ లో భారత్ గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ క్రికెట్ లవర్స్ ఒకసారిగా సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. ఇటీవల కాలంలో చేతి వరకు వచ్చి కొన్ని మనం ఓడిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఈ రోజు అటువంటి టెస్ట్ లో 2008 తర్వాత మరోసారి భారత్ పెర్ టెస్ట్ లో గ్రాండ్ విక్టరీ సాధించడం మరోసారి నమోదైంది. సో మధ్యకాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది భారత్ క్రికెట్ ప్లేయర్లు. ఎటకేలకు విజయం సాధించారు. ఆస్ట్రేలియా పైన 295 పరుల తేడాతో విజయం సాధించారు. సో రెండో ఇన్నింగ్స్ లో కొంత ఆస్ట్రేలియా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆస్ట్రేలియాని 238 పరులకే ఆల్అౌట్ చేశారు ఇండియన్ బౌలర్లు. అటు 3 వికెట్ తీశారు బుమ్రా, సిరాజ్. ఇక టైలెండర్ల పని పట్టారు సుందర్, నితీష్ రాణా. 2009 తర్వాత పెర్త్ లో భారత్ విజయం సాధించడంతో ఒకసారిగా ఇండియన్ క్రికెట్ లవర్స్ పెద్ద ఎత్తున
సంబరాలు చేసుకుంటున్నారు. 5వ టెస్ట్ లో సిరీస్ లో 1-0 తేడాతో భారత్